గాంధీ కులం ఏంటి అని చూస్తే రాహుల్ గాంధీ నెహ్రూ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి రావాలి. అది ఆ వంశ చరిత్ర. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ. బేసిక్గా చాలామంది చెప్పింది ఏంటంటే నెహ్రూ కుటుంబం అసలు ముస్లింలని, వీళ్ళు వచ్చి కాశ్మీరీ రాజుల దగ్గర ఈ నెహ్రూ అంటే ఏదో లెక్కలు రాసే గుమస్తా ఉద్యోగం ఏదో అంటారు, దాని మీద వాళ్ళు అక్కడ చేరారని, అక్కడి నుంచి నెహ్రూ అనేవాడు స్వాతంత్ర చరిత్రలో లేకపోతే ఉద్యమంలో పోరాడి ఒక చరిత్రలో నిలిచాడని, ఆయనకు పుట్టిన ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకుంది అని, ఫిరోజ్ ఖాన్ అనేవాడుకి ఇందిరకి పుట్టిన రాజీవ్ గాంధీ సోనియా గాంధీకి పుట్టిన రాహుల్ గాంధీ. అంటే అక్కడ వాళ్ళు బేసిక్గా కాశ్మీరీ పండిట్స్ అని చెప్పుకుంటారు నెహ్రూస్. అది అలా కన్వర్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా ఓమర్ అబ్దుల్లా, వాళ్ళు అసలు కాశ్మీరీ పండిట్లు అయితే వాళ్ళు కన్వర్టెడ్ ముస్లింలు అయ్యారని, వీళ్ళు ముస్లింలుగా ఉన్నోళ్ళు కాస్త హిందువులు అయ్యారని ఒక మాట అంటారు. అయితే వాళ్ళు కాశ్మీరీ పండిట్లు అనుకున్న తర్వాత ఖాన్లతో కలిసి రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీ కంటే రాజీవ్ గాంధీ ఏం చేశాడు, తనలో ఉన్న హిందూ పండిట్ తర్వాత ముస్లిం వాళ్ళని బ్లడ్ ఉన్న రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ ఎలా పుట్టాడు, దీనిలో మిక్స్ అయింది. ఏది సోనియా గాంధీ మిక్స్ అయింది. సోనియా గాంధీ మిక్స్ అంటే ఏంది, క్రిస్టియానిటీ కూడా మిక్స్ అయింది. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ మూడు కలయికతో ఏమైపోయాడంటే రాహుల్ గాంధీ జాతీయ జెండా లాగా అయిపోయాడు, ఆల్ మిక్చర్ చెంచం అన్నట్టుగా మారిపోయాడు. అంటే ఇతను మతాల గొడవలో ఉన్నాడు తప్ప కులాలే లేవు. అసలు కులం లేని వ్యక్తి భారతదేశంలో ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు అంటే అతను రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక కులం అని చెప్పలేం, బ్రాహ్మణ చెప్పలేం, ఇస్లామా చెప్పలేం, క్రైస్తవుడా చెప్పలేం. సరే అతనికి పుట్టబోయేవాడు నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా, అది అసలు లేదు. ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని అన్నారు కానీ ఆ పెళ్ళి అని కూడా ఏదో ఎప్పుడు రాహుల్ పెళ్ళి ఎప్పుడు అని ఒక రోజుల్లో కోడి కూసింది కానీ అది జరగల. ఇక ఎవరున్నారు, గాంధీ వంశ వారసులు, ప్రియాంక గాంధీ పిల్లలు, వాళ్ళు క్రిస్టియన్లు, రాబర్ట్ వాద్రా వాళ్ళు క్రిస్టియన్లు. అంటే వచ్చే తరం క్రిస్టియన్లు, ప్యూర్ క్రిస్టియన్లు ఉన్నారు. అంటే సోనియా, రాహుల్, ప్రియాంక వీళ్ళ తర్వాత తరం క్రిస్టియన్లు ఉన్నారు. అంటే ఏంది, ఈ కలర్స్ అన్నీ పోయి లాస్ట్కి ఫైనల్గా క్రిస్టియన్ కలర్ ఒకటి రేపటి రోజున పిక్చరైజ్ అయ్యి బయటికి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది రాహుల్ గాంధీ యొక్క కులం మీద అతిపెద్దగా వస్తున్న చర్చకి మనం సమాధానం వెళ్తే దొరికింది ఏంటంటే అతని కులం లేదు. సరే, ఇప్పుడు రెండో టాపిక్ ఏంటంటే ఎవరైతే ఈ బీసీలు ఓసీలు ఈ గొడవని తుట్టిని చెలరేగేలా చేశారు రేవంత్ రెడ్డి, ఇతను అనుకున్నది ఏంటి అంటే మోడీ అనేవాడు మీరు బీసీగా ఓన్ చేసుకోకండి, అతను బీసీ కాదు. అసలు బేసిక్గా మోడీ కులం ఏందా అంటే మోడీ అనేవాడు గాండ్ల, మనకు తెలుగులో చెప్తే నూనె ఆడించే కులాలు. కొందరు ఏమంటారంటే వాళ్ళు బనియా కులస్తులు అంటారు. బనియాలంటే ఎవరు అంటే వైశ్యులు. వైశ్యులు అంటే ఎవరు అనే దగ్గర ఇక్కడ పిక్చరైజేషన్ చేయాలి. వైశ్యులు ఎలా చీలికలు పేలికలైపోయి ఆయా కులాలుగా స్థిరపడ్డారు అంటే ఇక్కడ మనకు ఒక కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే వాసవి మాత ఒక రాజుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే వాళ్ళ కులదయం, ఆ రాజు అనేవాడు ఆ వెనకాల ఎవరుంటే వాళ్ళ తలకాయలు నేను లేపేస్తాను అనగానే అసలు సిసలైన వైశ్యుల్లోంచి చాలామంది స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళు గాజు బల్జా, శెట్టి బల్జా, మేము వైశ్యులం కాదు తప్పుకొని స్ప్లిట్ అయిపోయారు. ఎవరైతే ఆమె కోసం అలాగే నిలబడ్డారో ఆ నిలబడ్డ వాళ్ళు ప్యూర్ వైశ్యులు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ గాండ్ల వీళ్ళు నూనె ఆడించే వైశ్యులు, బనియా కుటుంబాలు. ఇప్పుడు కొందరు గాజులు వేసే కుటుంబాలు ఉంటారు, కొందరు కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు, కొందరు అవి అమ్మేవాళ్ళు ఉంటారు, కొందరు ఇవి అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ స్ప్లిట్ అయిపోయి ఒరిజినల్ వైశ్యులు యాజ్ ఈజ్గా అలా ఉన్నాడు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చెప్పిన మేజర్ పాయింట్ అదే. ఎవరైతే వైశ్య కులంలో ఈయన పుట్టాడు, ఇది బనియా కులము, ఈ వైశ్య కులంలోని ఒక సబ్ పార్ట్ అది
ఆయన ఓసీయే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బ్రాహ్మణ వైశ్య ఆర్య వైశ్య అంటాడు. అంటే ఇది పెద్ద కులం, ఇది మోడీది. దాన్ని ఇతను ఏం చేశాడు, ఆ సబ్పార్ట్ని తీసుకుపోయి బీసీల్లో కలుపుకున్నాడు. ఇప్పుడు కాపు యొక్క రిజర్వేషన్ కూడా అదే. కాపులు ఇప్పుడు ఓసీలు, వాళ్ళని మాకు 5 రిజర్వేషన్ అడుగుతున్నారు, మమ్మల్ని బీసీలో చేర్చాలంటున్నారు. ఎవరైనా వాళ్ళని కానీ బీసీలో చేర్చేస్తే ఓసీలు కాస్తే వాళ్ళు బీసీలు అయిపోతారు. అంటే దీన్నే కన్వర్టెడ్ బీసీ అని అంటారు. ఈ విషయం తెలియక చాలామంది అతను ఓసీ ఎందుకు అవుతాడు, వాళ్ళు గౌళ్ళోళ్ళు కదా, గాండ్లో కదా అని. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వైశ్యుల నుంచి వచ్చారు. వైశ్యులు నుంచి వచ్చారు. ఆ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి మాత వెనకాల ఒక అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు ఎవరైతే నిలబడక చీలిక పేలికలైపోయారో వాళ్ళు ఇతర కులస్తులు అయ్యారు. వాళ్ళు కూడా వైశ్యుల్లోని వాళ్ళే. ఎవరైతే ఒరిజినల్గా ఆరో నిలబడ్డారో వాళ్ళు ద ఒరిజినల్స్ ఇప్పటికీ గుప్తాస్గా ఉన్నారు. అంటే మేజర్గా ఉన్న ఆర్య వైశ్య క్షత్రియ అనే దానిలో కీ క్యాస్ట్ ఏది, అగ్రకులం, రెండో అగ్రకులం వైశ్యులే. ఆ కులంలోని అంతర్భాగమే ఇది. నేను ఆధారాలతో సహా చెప్తున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్న మాటలు ఈరోజు చర్చనీయాంశమైనవి. ఇక మూడవది ఇదే రేవంత్ రెడ్డి సంబంధించి, నేను చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు, బీసీలకు న్యాయం చేయడం కోసమే బీసీ కులగణన అనే దానిలో ఏం డ్రామా ఉంది. మల్లన్న ద్వారా ఇతని అనుంగు మిత్రుడు, శిష్యుడు. అలాంటి మల్లన్న అనేవాడు రేవంత్ రెడ్డిని ఆయన ప్రాతినిధ్యం వహించే రెడ్ల కులాలని ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు అంటే దీని వెనక చాలామంది